హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష రివ్యూ అయితే చూడబోతున్నాము. లెవెల్స్ ఆఫ్ ఆడిషన్స్ తర్వాత ఎంతో జడ్జెస్ ఇచ్చిన డేర్స్ ఎన్నిటినో ఎదుర్కొని కొంతమంది 15 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే మిగతా తర్వాత లెవెల్స్కి సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు నుండి అసలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అంటే 27/8/2015లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఏంటంటే జడ్జెస్ నాగార్జున సార్ గారు 15 మంది కంటెస్టెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. శ్రీముఖి గారు వాళ్ళందరికీ సేమ్ బిగ్ బాస్ హౌస్లో ఎట్లాంటి మైక్ అయితే ఇస్తారో అట్లాంటి మైకే ఇచ్చారు. వాళ్ళందరూ మైక్లు ధరించారు. మనం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఓట్స్ వేస్తాము. ఎందుకు వేస్తామంటే హౌస్లో ఎవరెవరు ఉండాలని చెప్పి ఆడియన్స్ డిసైడ్ చేసి ఓట్లు ఇస్తారు. ఇప్పుడు వీళ్ళకి కూడా సేమ్ హౌస్ లాగానే ఓట్స్ వేయాలి. ఎట్లా అంటే మనం ఎవరినైతే హౌస్లో చూడాలనుకుంటున్నామో వాళ్ళకి ఓట్స్ వేయాలి. వాళ్ళకి ఓట్లు ఇస్తే ఎవరికైతే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఓట్స్ వస్తాయో వాళ్ళని బిగ్ బాస్ టీం వాళ్ళు హౌస్లోకి పంపిస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? డేర్లో భాగంగా హరీష్ అంటే మాస్క్ మ్యాన్కి ఆ రోజు హాఫ్ షేవ్ చేశారు కదా. ఈరోజు బిందు గారు అలా చూడడానికి బాగాలేదని చెప్పి ఫుల్ షేవ్ అయితే చేశారు. దానికి హరీష్ అన్నారు కదా, నన్ను ఆ రోజు లూజర్ అనే ట్యాగ్ ఇచ్చారు కదా, ఎవరైతే నన్ను లూజర్ అని అన్నారో వాళ్ళ నోటితోటి నేను విన్నర్ అనిపించుకుంటా అని చెప్పి చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఇప్పుడు జడ్జెస్ అందరూ కంటెస్టెంట్స్కి 15 మంది కంటెస్టెంట్స్కి అగ్ని పరీక్ష ఇచ్చారు. ఏంటంటే అది 1 నుండి 15 వరకు ఒక ర్యాంకింగ్ బోర్డ్స్ని పెట్టారు. అందులో మీ బలాలను మీరు ఎవరెవరైతే ఏ స్థానాలలో ఉండాలనుకుంటున్నారో అందరూ వెళ్ళి వాళ్ళ స్థానాలను ఎంచుకోండి అని చెప్పారు. దానికి నాగ ప్రశాంత్ అనే అతను 7 నెంబర్లో నిల్చున్నాడు. శ్రేయ 6th ప్లేస్లో నిల్చుంది. షాకీబ్ తను 5th ప్లేస్లో నిల్చున్నాడు. మనీష్ 5th ప్లేస్లో నిల్చున్నాడు. షాకిబ్ 5th, మనీష్ 4th ప్లేస్లో నిల్చున్నారు. వీళ్ళందరినీ బిగ్ బాస్ మిగతా 7 తర్వాత 8 నెంబర్ తర్వాత ఎవరు నిల్చోలేదు. 1 నెంబర్కి 5 మెంబర్స్, 2కి 5 మెంబర్స్ అట్లా నిల్చుంటే కంటెస్టెంట్స్ జడ్జెస్ అడిగాడు, అందరూ ఇంకా మిగతా నెంబర్స్ ఎవరు తీసుకోరా అని చెప్పి అడిగితే లేదండి అని చెప్పారు. అయితే మీరు ఆ స్థానాల్లో ఇప్పుడు 2 నెంబర్లో ఉండడానికి మీకు ఏంటేంటి అర్హతలు ఏమున్నాయి అని చెప్పి అడిగారు. దానికి శ్రీజను తర్వాత ప్రసన్న గారిని చాలా బాగా కన్విన్స్ చేసింది. మీరు నాకు శ్రీజ థర్డ్ ప్లేస్లో నిల్చుంది, నాకు థర్డ్ ప్లేసే కావాలి, మీరు కావాలంటే 2nd ప్లేస్కి వెళ్ళడానికి కన్విన్స్ చేస్తే ప్రసన్న గారు 1st ప్లేస్కి వెళ్ళారు. వీళ్ళందరూ ఇప్పుడు 1st నుండి 7th వరకు ఉన్నారు. 7th నుండి ఉన్నారు కదా. 7th ప్లేస్లో ఉన్న నాగప్రశాంత్ వచ్చేసి 1స్ట్కి వెళ్ళిండు. జడ్జెస్ చెప్పగానే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 1st ప్లేస్కి వెళ్ళిండు తను. తర్వాత 6th ప్లేస్లో శ్రేయ ఉంది. జడ్జెస్ అందరూ శ్రేయాని పిలిచి నీకు ఒక టాస్క్ ఇస్తున్నానమ్మా, ఇప్పుడు మీరు ఆ టాస్క్ చేయాలని చెప్పారు. దానికి శ్రేయ ఓకే అంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 14 మెంబర్స్లో నువ్వు కాకుండా ఇక్కడ ఉన్న 14 మెంబర్స్లో నువ్వు ఎవరినైతే 15 నెంబర్లో చూడాలనుకుంటున్నావు అని అంటే తను ఊర్మిళ పేరు చెప్పింది. 6th పొజిషన్లో ఉన్న శ్రేయ 15 పొజిషన్లో దాలియాని పెట్టింది. తర్వాత షాకీబ్ 5th ప్లేస్లో ఉన్నాడు కదా. షాకీబ్ ఏమో నాగప్రశాంత్ని పెట్టిండు. ఎందుకంటే తనకు డిసిషన్ కరెక్ట్ లేదు, కాన్ఫిడెన్స్గా లేవు నువ్వు అని చెప్పి ఫస్ట్ 7th ఉండి తర్వాత 2ndకి వెళ్ళినావు కదా, నువ్వు 2nd ఉండడానికి నీకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి 14లో పెట్టిండు. తర్వాత మనీష్ 4th ప్లేస్లో ఉన్నాడు కదా. మనీష్ ఏమో కల్కిన్ పెట్టిండు. 13 ప్లేస్లో కల్కిన్ పెట్టిండు. అట్లా శ్రేయ మళ్ళీ రివర్స్, మళ్ళీ 6th నుండి మళ్ళీ 6th, 5th, 4th ఇట్లా అన్నట్టు. మళ్ళీ శ్రేయ కళ్యాణ్ పెట్టింది. షాకీబ్ హరీష్ని పెట్టిండు. మనీష్ ప్రియాని పెట్టిండు. ప్రియాను 10th ప్లేస్లో పెట్టిండు. శ్రేయ దివ్యాని పెట్టింది. తర్వాత షాకీబ్ ఊర్మిళని 8th ప్లేస్లో పెట్టిండు. మనీష్ పవన్ను 7th ప్లేస్లో పెట్టిండు. వీళ్ళందరినీ డివైడ్ చేసిండు. అంటే ఇప్పుడు లాస్ట్ పొజిషన్లో ఉన్న 5th పొజిషన్లో ఉన్న దాలియా ఎలిమినేటెడ్. ఈ గేమ్ నుండి ఉండదు, తన గేమ్ ఆడదు అన్నమాట. తన ఎలిమినేట్. 14 మెంబర్స్ ఉంటారు కదా. 14 మెంబర్స్ని 2 టీమ్స్గా డివైడ్ చేశారు. రెడ్ టీమ్, బ్లూ టీమ్. 7 మెంబర్స్ 1st నుండి 7 వరకు ఒక టీం, 8 నుండి 14 వరకు ఒక టీం, ఇట్లా 2 టీములుగా డివైడ్ చేశారు. టీమ్ రెడ్, టీమ్ బ్లూగా 2 టీంలను డివైడ్ చేశారు. టీమ్ బ్లూలో వచ్చేసి ప్రియా, శ్వేత, కల్కి, పవన్ కళ్యాణ్, నాగా అండ్ శ్వేత వీళ్ళు ఉన్నారు. వీళ్ళ గేమ్ ఏంటంటే అసలు ఒక సర్కిల్లో ఒక మార్క్ వేసిళ్ళు. ఆ మార్కు చుట్టూ ఒక థ్రెడ్ ఇచ్చిళ్ళు. ఈ 14 మెంబర్స్ వచ్చి ఆ థ్రెడ్ లోపల ఉండి ఎవరైతే ఇట్లా లాగుతూ ఉంటారు, ఒక్కొక్కరు లాగుతూ ఉంటే ఆ సర్కిల్లో ఉన్న ఆ మార్కుని ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు అవుట్, ఫస్ట్ గేమ్ నుండి అవుట్.
ఇట్లా అందరూ ఆడుతా అంటే లాస్ట్కి విన్ అయిన టీం బ్లూ టీం, ప్రియా టీం లీడర్ అన్నమాట. బ్లూ టీం విన్నర్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజుతో ఈ టాస్క్ అయితే అయిపోయింది. టాస్క్ అంతా అయిపోయిన తర్వాత జడ్జెస్ ఈరోజు వరస్ట్ ప్లేయర్ ఎవరు అని అంటే కల్కిని సెలెక్ట్ చేశారు. కల్కి కొంచెం బాగా ఆడలేదు, తనని వరస్ట్ ప్లేయర్గా సెలెక్ట్ చేశారు. తను చాలా ఫీల్ అయింది. బెస్ట్ ప్లేయర్ ఎవరంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ శ్రీజ రెడ్ టీంలో ఉంది, కానీ చాలా బాగా ఆడింది. 2 బాయ్స్ ఉన్నారు, లాస్ట్కి ఒకతే అమ్మాయి. రెడ్ టీం నుండి ఒక అమ్మాయి ఉంది, బ్లూ టీం నుండి 2 బాయ్స్ ఉన్నారు. శ్రీజ చాలా బాగా డిఫెన్స్ చేసుకుంది. అందుకని చెప్పి తనను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా డిసైడ్ చేసి జడ్జెస్ అందరూ తనకి స్టార్ ఇచ్చారు. ఈ రోజుతో ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది కంప్లీట్ అయింది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.